ఫస్ట్ టైం ఒక గోప్రో పెట్టేసి వీడియో ఎంతైనా వీడియో తీయడం అంటే నాట్ ఈజీ బ్రో. మోటార్ బ్లాగింగ్ హెల్మెట్గా గోప్రో తగిలిచ్చేసి కొడుతుంటే అర్థమవుతుంది, బట్ డిస్ట్రాక్షన్ వస్తుంది మెయిన్గా. బైక్ని చూసి హ్యాపీగా ఈ బైక్ తీసుకోవాలరా అన్న ఫీలింగ్లో బతికిన. అన్నిటినీ తలకాయలో పెట్టుకోకు బ్రో, ఇబ్బంది పెట్టేస్తుంది, ముందుకు పోనీయదు. నేను ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరే నేను అల్లు అర్జున్ని చూసిన. ఈ బైక్ తీసుకొని నేను ఇప్పటికీ 2 months అవుతుంది. నా బర్త్డేకి మా జీవితం ఏదో అనుకున్నా, గవర్నమెంట్ జాబ్లు ఉంటా అనుకున్నా, వచ్చి దాని తగ్గట్టు ఎక్స్పెన్సెస్ ఉంటే నీకు సేవింగ్స్ అనేది దాదాపుగా కనిపించవు. 60 to 70% పీపుల్స్కి ఇదే జరుగుతుంది. I don't know what you want. Let's have a bit of fun till I downfall. My love, if you feel like I do right now. నాయను అక్కలు, పెద్ద పెద్ద అక్కలు ఉన్నారు. గోప్రోలో ఏదో వీడియో తీద్దామని వచ్చిన, కానీ ఛార్జింగ్ అయిపోయింది. గైస్ వెళ్ళిపోతున్నాం మనం. గోప్రో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూడాలి ఎలా ఉంటుందో. మన ఫొటోస్ మన వీడియోస్ ఎడిట్ చేసుకోవడం వరకు అయితే ఓకే నాకు విషయంలో, కానీ ఫస్ట్ టైం ఒక గోప్రో పెట్టేసి వీడియో తీయడం అయితే ఫస్ట్ టైం. చూద్దాం ఎలా వస్తుందో వీడియో. చాలాసార్లు చూసాను చేద్దామని, కానీ ఎన్నో ట్రై చేయలేదు. ఎంతైనా వీడియో తీయడం అంటే నాట్ ఈజీ బ్రో. మోటార్ బ్లాగింగ్ మా ఫ్రెండ్ ఉంటాడు, బైక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. 18 years దాటిన తర్వాత ఒక 5 years 6 years వెయిట్ చేసిన బ్రో బైక్ కోసం. అంత మాత్రం ఇష్టం ఉండదా? నా బైక్ని ఒక మంచి స్టైలిష్ లుక్లో చూపించాలి అనేది అది నా ఒపీనియన్. నాట్ ఈజీ బ్రో బైక్ కోసం వెయిట్ చేయడం. ఒక ఏజ్లో ఇట్లా రోడ్డు నుంచి వెళ్తుంటే బైక్ని చూసి హ్యాపీగా ఈ బైక్ తీసుకోవాలరా అన్న ఫీలింగ్లో బతికిన. అలాంటిది ఈరోజు నా హ్యాండ్లో కూడా ఒక 2 lakhs ప్లస్ బైక్ ఉంది. ఎవరేమైనా అనుకోని నాకు నచ్చినట్టు నేను ఉంటా, నేను ఫాలో అవుతున్నా. దాదాపుగా చాలా నెగిటివిటీ ఉంది, నాకు ఒక సపోర్ట్ ఏం లేదు. నాకు నేను బిల్డ్ చేసుకుంటూ వస్తున్నా ఫైనాన్షియల్గా, నేను ఏదైనా కానీ. ఈ హైదరాబాద్లో నేను దాదాపుగా 2020 నుంచి ఉంటున్నా. ఈ 20 నుంచి ఇప్పటి వరకు స్టార్ట్ చేస్తే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అదిలాగానే అయిపోయింది నాకు మొత్తం. బట్ ఒక ఎక్స్పీరియన్స్ అయిపోయింది నాకు. సండే రైడ్కి వెళ్తుండే మా హర్షబాబు ఈరోజు మొత్తం ఇట్లా నిద్రపోయిపోయిండు, ఇక లేవలే. ఇక చూద్దాం. ఇది నేను మెయిన్గా ఈ వీడియో పెట్టడానికి కూడా ఒకటే రీజన్, అసలు నేను తీసుకోవడానికి కూడా ఒకటే రీజన్. అసలు నేనేమి ఇస్తున్నాను, అసలు కంటెంట్ నాది ఏది, అసలు నేను అసలు దేని మీద నేను కంటెంట్ ఇవ్వగలుగుతా అనే ఒక్క ఎక్స్పీరియన్స్ కోసమే నేను ఇప్పుడు స్టార్ట్ చేసినది. నేను పక్కా చెప్తున్నా, ఎవరైనా సరే ఒకటి స్టార్ట్ చేయాలన్నప్పుడు భయపడకుండా ఒకసారి ముందడుగు వేయండి. ఫస్ట్ అసలు ఏం జరుగుతుంది ముందు, నువ్వు ఇక్కడే ఉండేసి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు నువ్వు నమ్ము ఏదున్నా కానీ. ఊరికనే ఏది తెలియదు కదా, అందుకనే నేను అంటున్నా, ఒకసారి నువ్వు దిగు, ఈత కొట్టు. నువ్వు ఎంతవరకు కొట్టగలుగుతావు, ఎంతవరకు మునుగగలుగుతావు అనేది నీకే తెలుస్తుంది. అప్పటి వరకు ఎవ్వడి మాటలు విను, నీ హార్ట్ చెప్తుంది, నీ బ్రెయిన్ చెప్తుంది. ఆ రెండే ఇంపార్టెంట్. ఎన్నో చేస్తుంటాం, ఎన్నో జరుగుతుంటాయి. అన్నిటినీ తలకాయలో పెట్టుకోకు బ్రో, ఇబ్బంది పెట్టేస్తుంది, ముందుకు పోనీయదు. ఒకటే విషయం, నా విషయాన్ని నేను ఒకటి చెప్తా బ్రో, నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. ఒక టీనేజ్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర ఒక బైక్ ఉండాలి బ్రో. ఎందుకంటే వయసు అంతా అయిపోయినాక 27 ఏళ్ళకి 28 ఏళ్ళకు నువ్వు ఎంత పెద్ద బైక్ కొని నువ్వు బయట తిరిగినా కానీ అంత కిక్ ఇవ్వదు బ్రో, సీరియస్లీ. సేమ్ నా ఫీలింగ్ కూడా అలాంటిదే. ఏ కిక్ ఇవ్వదు, జస్ట్ నువ్వు ఏదంటే కొన్నావా తిరుగుతున్నావా అంతవరకే ఉంటుంది.
నీకు ఎటువంటి ఫీల్ ఇవ్వదు, ఎటువంటి అది ఉండదు. అందుకని నేను ఒకటే చెప్తా, కష్టపడండి. టీనేజ్ అయిపోతుంది, గ్రాడ్యుయేషన్ అయిపోతున్నట్టే దాదాపుగా 20 years దాటుతుందని అంటే డిగ్రీ చేస్తేనే తొందరగా అయిపోతుంది, లేకపోతే బీటెక్ అయితే ఒక 1 year ఎక్స్ట్రా అవుతుంటుంది. గ్రాడ్యుయేషన్ అయిపోయే లోపు కష్టపడండి, పార్ట్ టైం జాబ్ చేసుకోండి, ఏదో ఒకటి చేసేసుకొని మనీ కొంచెం సేవ్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మమ్మీ నాకు బైక్ కొనియండి ఇట్లా అని చెప్పేసి డాడీకి చెప్పండి. ఎవరబ్బా సపోర్ట్ చేయండి, చాలామంది సపోర్ట్ చేస్తారు. మనం ఉండే విధానాన్ని బట్టి మన పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు. ఈ మెట్రో ఈ పిల్లర్స్ వల్ల ఎంత హెల్ప్ అవుతుందో తెలుసా? ఈ ఎండాకాలం కొంచెం చల్లగా వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు ఉంటుంది చూడు ఈ ఎండకి, ఆహాహా, నాట్ ఈజీ బ్రో. సారీ చెప్పడం మర్చిపోయినా, మెయిన్గా ఈ బైక్ తీసుకొని నేను ఇప్పటికీ 2 months అవుతుంది. నా బర్త్డేకి December 23rd నా బర్త్డే, 22కి నేను బైక్ తీసుకున్నా. పక్క అనుకుని తీసుకున్నా. ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గరే నేను అల్లు అర్జున్ని చూసిన. సేమ్ ఇట్లా నేను అక్కడ టర్న్ తీసుకుంటుంటే ఇట్లా నా వెనక నుంచి ఇట్లా ఇట్లా వచ్చింది అనమాట. అరే ఈ కార్ అతనిదే నా అన్న ఫీలింగ్ ఉండే. మళ్ళీ తర్వాత ఏమైందంటే కొంచెం ఇట్లా ముందుకు వచ్చిన మన అల్లు అర్జున్కి ఇట్లా వీల్స్లో ఉంటుంది చూసారా, అది మన ఏఏ అని మన సిగ్నేచర్ చూసిన. అరే అన్న అల్లు అర్జున్ అన్న, అరే రే అని దగ్గరికి ఇట్లా పోయినా. స్పెట్స్ పెట్టుకున్నా అసలు ఇట్లా చూడని కూడా చూడట్లేదు మొత్తం. రీసెంట్గా 2 days బ్యాక్ నేను నెంబర్ ప్లేట్ వేయించిన. హైలైట్ ఏంటంటే మార్నింగ్ టైం నేను ఆఫీస్కి వెళ్ళే టైమింగ్లో, రేపు అంటే ఒక నెక్స్ట్ డే నేను నెంబర్ ప్లేట్ వేపిస్తున్న టైమింగ్లో మన ఐకే దగ్గర సేమ్ పోర్షి కారు, సేమ్ నెంబర్ ప్లేట్, ఒక్క ఆల్ఫాబెట్ ఒక్కటే డిఫరెన్స్, సేమ్ నా నెంబర్. అరే ఇదేంటి నా నెంబర్ ప్లేట్ వేయించుకునేది అనుకున్నా. బట్ ఇంకో ఆ డిజిట్ ఆ ఆల్ఫాబెట్ చూసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది, ఓకే. ఈ సర్కిల్ మీకు ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో కొంచెం కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చేస్తారో. అందరికీ తెలిసిందే, ఏదో నేను కామెంట్స్ కోసం చేస్తున్నా, జెన్యున్గా చెప్పాలి. అంత ఫేక్ మాటలు చెప్పినాం అనుకో వాడు ఫాలోవర్స్ కొట్టారు. ఏంగా బాబు అందరు వచ్చారు, ఈడొచ్చిండో తోపు కూడా అని అనుకుంటారు. అందుకని అట్లాంటిది ఏమవుతుంది, ఏదో తెలిసి కొంచెం కామెంట్ మనకు కూడా కొంచెం వీడియోకి సపోర్ట్గా ఉంటుంది. అంతేగా బ్రో. ఇది తెలిసిందంటే ఇదేంటి, మీ నాన్న ఇష్టమైతే లైక్ కొట్టండి, మీ అమ్మ ఇష్టమైతే ఫాలో కొట్టండి. సిల్లీ థింగ్స్ ఇవి అన్నీ. అట్లా నేను బైక్ మీద వెళ్ళిన దానికన్నా మెట్రోలో వెళ్ళడం సేఫ్ అనిపిస్తుంది నాకు ఎలా అంటే, నాయను అక్కలు, పెద్ద అక్కలు ఉన్నారు, వెళ్తే వెళ్ళే నన్ను ఇట్నే మూసేశారు మొత్తం. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయినా, నేను వచ్చి దాదాపుగా 5 years అవుతుంది హైదరాబాద్కి. ఈ 5 yearsలో నేను బస్సు ఎక్కింది ఇట్లా వేల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకంటే మ్యాక్స్ నేను ప్రిఫర్ చేసేది మెట్రో, లేదంటే ర్యాపిడో ఆర్ ఊబర్. ఇవే ఇంతవరకు నేను బస్ తక్కువ ఎక్కను నేను. ఎందుకో నాకు భయం. అంటే అసలు లిటరల్లీ చెప్పాలా, అసలు ఏ బస్సు ఎక్కితే ఏడ దిగుతాను అనేది కూడా నాకు తెలియదు అసలు. ఒకసారి హైలైట్ విషయం ఏంటంటే, హైటెక్ సిటీ మెట్రో దగ్గర మెట్రో దిగిన తర్వాత నేను కొండాపూర్కి రావాలంటే డైరెక్ట్ మసీద్ బండ రోడ్ నుంచి వెళ్ళే బస్సెస్ నాకు తెలియదు. నేను కొండాపూర్ అని బస్సు ఒకటి ఎలక్ట్రిక్ బస్సు ఉంటే అది ఎక్కితే 35 rupees తీసుకుంటాను. 35 rupees ఎక్కడికి, ఏఎంబి దగ్గరికి, ఏఎంబి మాల్ వరకు 35 rupees తీసుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ టర్న్ తీసుకుంటుండు, ఏది మన ఇటు సైడ్ హఫీస్పేట్ సైడ్ టర్న్ తీసుకుంటాం. అర్రే నాయన దిగు మళ్ళీ అక్కడ దిగేసి మళ్ళీ అక్కడ ఆటో ఎక్కేసి అక్కడ నుంచి 20 rupees. అంటే టోటల్గా ఏమైంది, 55 rupees. నేను ర్యాపిడో బుక్ చేసుకుంటే 40 rupeesలో వెళ్ళిపోతాను. క్రేజీ కదా. అందుకని నేను బస్సు ఎక్కాను. కొంతమంది ఉంటారు ఎలా అంటే, అనుకేంది మంచిగా బతుకుతుండవు చేస్తున్నాను అంటే ఎవరైనా తెలుసురా అవి. కరెక్ట్ నెల వచ్చిందంటే ఈఎంఐలు కట్టనీకి అవి చేయనీకే సరిపోతుంది అని బతుకంతా. వాడు మంచిగా బతుకుతున్నాను, నువ్వు ఎట్లా అంటారు. బట్ నేను అందుకనే చూజ్ చేసుకున్నాను, నాకు నచ్చినట్టు బతకాలి. నేను ఒకరికి అదిలాగా బతకాలని నేను అనుకోను. నాకు ఇప్పుడు ఇది చేయాలనిపించింది, అందుకనే చేస్తాను. అట్లనేసి ఇదే నా లైఫ్ కాదు, గుర్తుంచుకోండి. మనకు చాలా 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 ఉన్నాయి. ట్యాంక్ బండ్కి వచ్చేసాం. ఎంతమందికి ఇష్టం ట్యాంక్ బండ్? ఈవినింగ్ టైం వచ్చేసి ఇలా సీనరీ ఎంజాయ్ చేయడం నాకైతే మస్తు ఇష్టం అబ్బా. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఏదన్నా ఉందంటే అది ఇదే.
అందుకని నేను చాలాసార్లు ప్రిఫర్ చేస్తాను ఇక్కడ రావడానికి, వచ్చేసి ఇలా కూర్చొని కొద్దిసేపు. స్మెల్ గురించి కాదు, కొంచెం అట్లా వచ్చేస్తాం మంచిగా, చాలా ఇష్టం. అందరూ చూస్తారు, బట్ నాకు ఒకరి గురించి నాకు అనవసరం. నాకు నచ్చిందా నేను చేస్తున్నా, ఆ రెండే ఇంపార్టెంట్. ఏంటిది, నాకు నచ్చింది నేను చేస్తున్నా, ఎవడేమనుకుంటే నాకేంది, అంతే. రెండు ఫాలో కండి, హ్యాపీగా ఉండండి. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, గోప్రోలో ఏదో వీడియో తీద్దామని వచ్చిన, కానీ ఛార్జింగ్ అయిపోయింది. అంటే మన కిస్మత్ ఉండదు, మనకి ఎప్పుడైనా అంతే.